పురాలుకల్ కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఓటర్ల జాబితాలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈసీ ఈ సరికొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఇకపై కొత్త ఓటు కోసం అప్లై చేసుకునే వారు ఫామ్ 6 తో పాటు ఒక కీలకమైన అదనపు డిక్లరేషన్ ను సమర్పించడం తప్పనిసరి చేసింది. దేశవ్యాప్తంగా అర్హులైన వారికే ఓటు హక్కుల్ని కల్పించేలా అనర్హుల పేర్లను తొలగించేందుకు ఈసీ ఇప్పటికే సర్ ప్రక్రియను చేపట్టింది. ఈ క్రమంలోనే ఆన్లైన్ ఫామ్ 6 దరఖాస్తులో అదనపు డిక్లరేషన్ ను కూడా చేర్చింది. గత సర్ ప్రక్రియలో భాగంగా తన ఓటు వివరాలు లేదా కనీసం తల్లిదండ్రుల ఓటు వివరాలను కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ఖచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన కేవలం ఆన్లైన్ దరఖాస్తులకే వర్తిస్తుందని వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకునే ఆఫ్లైన్ ఫారాల్లో ప్రస్తుతానికి ఈ డిక్లరేషన్ లేదని తెలుస్తోంది. ఈ 3 ఆప్షన్లలో మొదటి 2 ఆప్షన్లు ఎంచుకునేవారు గతంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్ నెంబర్లు, సీరియల్ నెంబర్ల వంటి పూర్తి వివరాలను తప్పనిసరిగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎలాంటి వివరాలు లేనప్పుడు మాత్రమే 3వ ఆప్షన్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సర్ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకంగా 5.58 కోట్ల అనర్హుల ఓట్లను ఈసీ తొలగించింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో కూడా ఈ సర్వే కొనసాగుతుంది. కొత్త ఓటు కావాలనుకునే వారు ఈ అదనపు వివరాలు ఇవ్వడం తప్పనిసరి అని అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇవే ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురాలోకల్.